కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అయితే హోలీ రాబోతోంది. హోలీ అనగానే ఈ వసంతకాలంలో వచ్చే ఒక పండగగా, రంగుల పండగగా మనం జరుపుకుంటూ ఉంటాము. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా జరుపుకునే పండగ ఇది. అంటే ఎక్కువగా మన సౌత్ ఇండియన్స్ కన్నా కూడా వేరే ఇతరత్ర ప్రాంతాల్లో దీన్ని ఎక్కువ ఘనంగా జరుపుకుంటారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అసలు ఈ హోలీ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు జరుపుకోవాలి? హోలీ కాబట్టి హోలీ అన్న పేరు ఎలా వచ్చింది తెలుసుకోవాలి ముఖ్యంగా. అవును, హోలీ అంటే హోలీ అనేది అమ్మ సంస్కృతంలో నుంచి వచ్చిన వర్డ్లో హోలికా రాక్షసి యొక్క పేరు ఇది. హోలికా రాక్షసి వచ్చి హిరణ్యకశిపుడి యొక్క చెల్లి. హిరణ్యకశిపుడు ఎలాంటి వాడు అన్న విషయం చరిత్రలో బాగా వివరంగా చూస్తే అమ్మ, మహావిష్ణువు అంతకు ముందుకు జన్మలో ఆయనకు ఒక వరం ఇస్తాడు. అంటే మానవ శరీరాన్ని ఎత్తి సగం మానవుడు సగం మృగంలాగా ఉండి ఆకాశం కానీ భూమి కానీ ఇంట్లో కానీ బయట కానీ నా మరణం ఉండకూడదు, ముఖ్యంగా ఒక మానవ శరీరం ఎత్తుకొని పుట్టకూడదు, అంటే స్త్రీ మరియు పురుషుడి కలయికతో పుట్టని వాడి వల్ల మళ్ళీ పుట్టినా కూడా ఈ విధమైన అర్హతలు ఉన్న వాళ్ళ వల్ల నాకు మరణం ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక వరాన్ని పొంది ఉంటాడు. ఆ వరాన్ని కూడా ఆయన మరిచి ఉంటాడు. తర్వాత భక్త ప్రహ్లాదుడు ఆయన కడుపులో పుట్టిన తర్వాత హరినామస్మరణం చేయకూడదు అని చెప్పేసి బిడ్డను పెంచుతూ ఉంటాడు. కానీ భక్త ప్రహ్లాదుడు ఏంటంటే అమ్మ, ఆయన గారికి మహావిష్ణువు మీద ఎక్కువ అభిప్రాయాలు ఉండి చాలా ప్రేమలు, ఎక్కడ చూసినా ఆయన గారి వివరణలు చెప్తూ ఉంటే తండ్రికి ఈ నోట ఆ నోట ఆ మాట తెలిసాక తండ్రి ఈయన గారి పైన చంపే ప్రయత్నాలు చాలా చేస్తాడు. ఏనుగుల ద్వారా, పులుల ద్వారా పైనుంచి తోసేయడాలు, ఇంకా పాముల ద్వారా విషయాలు, ఎన్నో విషయం పెట్టడం, ఎన్నో చేసినా కూడా అన్నిట్లో నుంచి బయటపడుతూ వస్తూ ఉన్నప్పుడు అన్నగారికి ఏం గుర్తుకొస్తుంది అంటే బ్రహ్మ వరం గుర్తుకొస్తుంది హోలిక పైన. హోలిక రాక్షసికి ఉన్న వరం ఏంటంటే అమ్మా, ఎవరిని పట్టుకున్నా కూడా భస్మమయ్యే వరం ఉంటుంది ఆవిడకి. ఎవరినన్నా తగిలేదనుకోండి, పట్టుకున్నది అనుకోండి, వాళ్ళు కాలిపోవాలి. ఆ వరాన్ని పొందుంటుంది. అయితే భక్త ప్రహ్లాదుడిని హోలిక ద్వారా పట్టిస్తే కాలిపోతాడు కదా అన్న ఒక వ్యూహాన్ని ఆలోచన చేసి చెల్లిని పిలిపిస్తాడు. అంటే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి కాబట్టి ఈ రకంగా లాస్ట్ ఇంకా ఆవిడ వల్ల చస్తాడేమో అన్న ఆలోచన. అప్పుడు ఆవిడని పిలిచి ఒళ్ళో కూర్చోబెడతారు భక్త ప్రహ్లాదుడిని. ఆయన గారు కొంచెం అమాయకంగా నవ్వుతూ ఉంటాడు, హరినామస్మరణంలో ఉంటాడు. అయితే అక్కడ జరిగే విషయం ఏంటంటే అమ్మా, హోలిక ఇలా చేతు పట్టే సమయంలో ఆవిడ చర్మానికి ఆవిడ తగలడం చేత ఆవిడ శరీరానికి తనంతలా తాను కాలిపోతుంది, కానీ ప్రహ్లాదుడు కాలడు. కాలకపోవడం వల్ల అన్నకి చాలా చాలా పెద్ద కోపం వచ్చి, నా చెల్లినే నీవు చంపే స్థితికి వచ్చావు, అంటే ఇలాంటి వాడు నా కడుపులో పుట్టకూడదు, నేను రాక్షస సామ్రాజ్యాన్ని స్థాపిస్తానంటే నీవు హరినామస్మరణం చేయడం అనేది విరుద్ధం అని చెప్పేసి పిలువుని హరిని ఎక్కడున్నాడో అన్న ఆ తరుణం మనం చాలా వివరంగా చూస్తాం. అలా చెప్పినప్పుడు ఆయన గారు అడుగుతాడు, ఎక్కడ చూసినా హరే కదా ఉన్నది ఈ లోకాన, మీరెందుకు నాన్నగారు అలా ఆవేశపడుతున్నారు అని అంటే, ఆయన చెల్లిని చూసి తట్టుకోలేక ఆయన చేతులు ఉన్న గదతో అన్ని స్తంభాలని ఎక్కడున్నాడు పిలువుని హరి అని కొడుతున్న తరుణం మనం చూస్తాం. అప్పుడు మూడో స్తంభంలో నుంచి నరసింహుడు వస్తాడు. ఆ నరసింహుడు రావడమే ఇక్కడ వరకు శరీరం మానవుడిది, పైన సింహ రూపం ఉంటుందమ్మా. అంటే మొదట నరసింహస్వామి పుట్టిన స్థలం అది. ఈయన గారికి ఉన్న వరం ఏంటంటే, ఒక స్త్రీ ఒక పురుషుడి కలయికతో పుట్టొద్దు, కానీ నరసింహస్వామి రాయిలో పుడతాడు. రాయి నుంచి రావడమే ఈయన గారిని తీసుకొని వెళ్ళేసి కుడి కాళ్ళు కడప లోపట పెట్టి ఈ మిగతా శరీర భాగం వెనకాల పెడతాడు, కాలు మీద కాలు వేసుకొని. తర్వాత ఆకాశము మరియు భూమికి మధ్యలో, ఇంట్లో కాకుండా బయట కాకుండా సగం బయట సగం లోపల ఉంటాడు తండ్రి. ఉండి కడప మధ్యలో ఆయన చీల్చే తరుణం చూస్తాం మనం. ఇది భక్త ప్రహ్లాద సినిమాలో వివరంగా చాలా బాగుంది. ఉగాది రోజు వేస్తారు ఈ సినిమా కూడా. ఈ విధంగా ఉండడం చేత హోలికని ఆ దహనం అనే కార్యక్రమం జరగడం చేత అక్కడ ఉన్న వాళ్ళంతా పండగ చేసుకున్న రోజు హోలికమ్మ. హోలిక రాక్షసి వల్ల విముక్తి చెందారు. అయితే నరసింహస్వామి యొక్క వివరణ ఎందుకు వచ్చింది ఇక్కడ? ఆ భీకర రూపాన్ని తండ్రి ఒక్కసారి ఆ ఆవేశంతో వస్తూ అందరు పక్కన వచ్చిన ఉన్న వాళ్ళని ఎవరిని కూడా తట్టుకోలేడు కోపంతో. అప్పుడు అందరు కలిసి దేవాది దేవతలు అంటారు, మీరు మాత్రమే నరసింహుని ఆపగలరు ప్రహ్లాద,
ఆపడం అనేది చేయండి అన్నప్పుడు ఈయన గారు కొన్ని భక్తియుక్తమైన కొన్ని మాటలతోని పాటలతోని తండ్రిని చేసినప్పుడు శాంతపడతాడు. శాంతపడి తండ్రి రూపం అలానే ఉంటుంది, ఎందుకంటే పుట్టుకతోని వచ్చిన రూపం కాబట్టి తండ్రికి ఎనిక్కిపోయే అవకాశం ఉండదమ్మా. చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నరసింహస్వామికి ఎనిక్కి వెళ్ళడానికి వేరే రాజ్యం లేదు, ఎందుకంటే పుట్టడమే ఆ స్తంభంలో నుంచి పుట్టాడు కాబట్టి తండ్రి ఏం చేస్తాడంటమ్మా వెనక్కి వెళ్ళే మార్గం లేదు అన్న వివరణ వచ్చినప్పుడు అక్కడికి యాద మహర్షి వస్తాడు. ఆ యాద మహర్షి వచ్చి తండ్రిని చాలా వినయంగా, తండ్రి మీరు ఎలాగో భూమండలానికి వచ్చిన ఈ శుభ సందర్భంలో యాదగిరి నివాసులై మీరు ఆ కొండపై ఉండవలసిందిగా మనవి అన్న మహాక్షేత్రం యాదగిరి గుట్ట. చాలా మందికి దాని అంతరార్థం తెలియదు. యాదగిరి గుట్ట అలా వచ్చింది అలా వచ్చింది, యాద మహర్షి ఎందుకు తీసుకొచ్చాడు దాన్ని, యాద మహర్షికి ఉన్న ఈ యాదగిరి గుట్టకి వివరణ ఏమిటి, అంతరార్థం ఎక్కడి నుంచి వచ్చిందనంటమ్మా మొదటి సత్యయుగంలో జరిగిన ఆ అద్భుతమైన సంఘటన ద్వారా యాద మహర్షి ఇక్కడికి వచ్చి ఇలా వేడుకోవడం చేత ఈరోజు యాదగిరి గుట్ట మహాక్షేత్రానికి పుణ్యక్షేత్రమై ఈరోజు అందరం ఒక ప్రేమ ఒక వివరణ. చాలా మంది తెలంగాణ ప్రజలు యాదగిరి గుట్టకు సుప్రసిద్ధులు. అలా తండ్రి ఇక్కడే ఉండిపోవడం చేత అమ్మ ఆ వివరణ అంతా జరిగింది కూడా ఈ పౌర్ణమి రోజే. మీరన్న ఈ వివరణ ఒక వివరణ. రెండవ వివరణకి వెళ్తే అమ్మ మహాశివుడు మహాతపస్సులో కూర్చొని ఉన్నప్పుడు మన్మధుడు ఏం చేస్తాడంటే రతీదేవి, మన్మధుడి భార్య పేరు రతీదేవి, ఏం చేస్తుందంటే ఇద్దరు వీళ్ళ యొక్క అంటే వాళ్ళ కామంలో ఉండి ఆ మైమర్చిపోయిన ఆ తరుణం, ఆ సంధ్యా సమయంలో ఒకరినొకరు ఆనందాన్ని పంచుకుంటున్న ఆ తరుణంలో తండ్రి మహా తపస్సులో కూర్చొని ఉంటాడు. సర్పంతోని కూర్చున్నప్పుడు వీళ్ళు చూసి కొంచెం తండ్రిని చూసి అవహేళన చేస్తారు. అదేంది అలా కూర్చొని ఉన్నాడు దుమ్ము ధూళిలో, చూడ్డానికి గడ్డాలు మీసాలు అన్ని ఇలా పెట్టేసుకొని ఉన్నాడు, పైగా సర్పం ఒకటి ఉంది విచిత్రంగా అని చెప్పేసి ఆయనని ఆట పట్టించే క్రమంలో మన్మథ బాణం వదులుతారు ఆయన మీదకి. ఈ మన్మధుడు వదులుతాడు ఆ బాణం, అంటే డిస్టర్బ్ చేసినట్టు అనుకోండి, ఒక విధంగా అంతరాయం. ఆ అంతరాయాన్ని పరమాత్ముడు తట్టుకోకుండా లేవడం ఒకసారి కళ్ళు తెరవడమే మూడో కంటి నుంచి ఆ అగ్ని వదిలి మన్మధుడిని భస్మం చేస్తాడమ్మా. ఆ మన్మధుడిని భస్మం చేయడం చేత ఆ బూడిద రతీదేవి తీసుకొని తండ్రిని అడుగుతుంది, ఆజ్ఞాపిస్తుంది, మహేశ్వర అర్ధనారీశ్వర తత్వాన్ని ఇచ్చి నిండు సౌభాగ్యాలతో ఉండమని మమ్మల్ని ఆశీర్వదించిన మీరు ఇలా నా పెనిమిటి లేని సమక్షంలో మేము ఉండగలమా, మీరు కరుణించకపోతే ఎలా కరుణామయ్య అని అన్నప్పుడు తండ్రి ఈవిడ పడ్డ ఆ ప్రేమ ఆ బాధని చెప్పుతున్నప్పుడు ఒక స్త్రీ బాధ చెప్పేటప్పుడు తండ్రి 7 అక్షులు అంటే 7 అక్షులు కిందికి వదులుతాడమ్మా. దాన్ని సప్త రుద్రాక్షలు అంటారు మన దగ్గర. 7 కన్నీటి అక్షులు పడడం చేత ఆ రుద్రాక్ష 7 ముఖాల రుద్రాక్ష భూమండలం మీద ఏర్పడింది. ఇప్పుడు మన్మధుడు సర్పరూపాన ఉండడం అనేది వివరణ రావడం చేత ఎవరికైతే పెళ్లి కాదు, ఎవరికైతే ఈ గర్భానికి సంబంధించిన కొన్ని స్త్రీలకు ఉంటాయి ఈ సమస్యలు, కొంతమందికి ఏంటంటే ఇప్పటికీ జీవితంలో కొన్ని లక్ష్యాలు చేరుకోకపోతే కుజదోషం ఉందని, సర్పదోషం ఉందని, శ్రీకాల సర్పదోషం ఉందంటారు కదమ్మా. అలాంటి వాళ్ళకి 7 ముఖాల రుద్రాక్ష శరీరం మీద శుభ సూచకం. ఎందుకంటే తండ్రి అక్ష నుంచి పుట్టిందే ఆయన వేసిన మన్మథ బాణం ఆ రూపం అనేది. అలా వచ్చినప్పుడు తండ్రి ఏమంటాడంటే నేను ఒకసారి నా కళ్ళ ద్వారా భస్మం అయిన తర్వాత నేను క్షమాభిక్ష పెట్టడం అనేది ఉంటుందే కానీ ఆ శరీరాన్ని మళ్ళీ ఇవ్వలేను రతీదేవి అని చెప్పినప్పుడు మరి ఎలా మార్గం అని అంటే భూమండలంలో ప్రతి జీవిలో కామం అనేది బతికుంటది, అక్కడ నీ యొక్క పెనిమిటి బ్రతికే ఉంటాడు. ఇప్పుడు ఏంటంటే కాముణ్ణి కాల్చడానికి గల అంతరార్థం అది. ఎక్కడైతే మనం ఈ రోజు కాముణ్ణి కాలుస్తామో ఆ కామదహనం అనేది చేస్తారు మన దగ్గర. నాతురాం కూడా అంటారు, నాతురాం అనేది నార్త్లో అంటారు యాక్చువల్లీ. అలా ఆ కామదహనాన్ని చేసే రోజు సంవత్సరంలో మీరన్న ఈ పౌర్ణమి రోజమ్మా. ఈ రోజు మనం అక్కడ ఏం చేస్తామంటే అక్కడ కాముణ్ణి దహనం చేయట్లేదు, మనలో ఉన్న కామం దహనం అవుతుంది అక్కడ. ఆ కామ దహనం కాకపోతే ఏం జరుగుతుందో తెలుసా అమ్మా, మానవుడికి కామం అనేది సంవత్సరానికి ఒక్కసారి మనకు తెలియకుండానే అక్కడ కాల్చబడుతుందంట. అలా జరిగి 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 మనిషి ఒక స్థితిగతులకు వచ్చేసరికి మనసు ఆయనకు తెలియకుండానే వేడిని తగ్గించుకుంటుందంట శరీరంలో. లేకపోతే కామంతో ఎన్నో పనులు జరిగే అవకాశాలు చెడుగా చూసాము, మంచిగా చూసాము. అలా కాముడిని ఏ రోజైతే కాలుస్తారో, ఎవరినైతే కామాన్ని దహనం చేస్తుంటారో అలా నీ పెనిమిటి కామంతో కళ్ళు ఆయన గారు నెత్తికి పెట్టుకొని మహాముఖంటినైన నన్ను ఈ విధంగా ధిక్కరించడం, ఈ విధంగా నన్ను తక్కువ చేయడం వల్ల వరానికి మీకు ఇచ్చే ఆలోచన ఇది అని చెప్పినప్పుడు ఆవిడ స్వీకరించిన మహా రోజు కూడా ఈ పౌర్ణమి. ఇక్కడ కాముడిని ఎందుకు దహనం చేస్తారనేది చాలా మంది తెలుసుకోవాల్సింది. అలా ఒక వివరణ అయితే అమ్మ తండ్రి భస్మాసురుడికి వరం ఇచ్చినప్పుడు ఈ వరం పనిచేస్తుందా లేదా అని చెప్పేసి తల మీద పెట్టడానికి శివుడి మీదకి వస్తున్నప్పుడు తండ్రి పరిగెత్తుతున్న ఆ తరుణం, తర్వాత మోహిని ఎక్కడి నుంచి రూపాన్ని ఎత్తేసేసి ఈయన గారి యొక్క భస్మాసురుడిని చూసి
మోహినిని చూసి ఈయన ఒక మోహానికి వస్తాడు, ఎంత అందంగా ఉన్నావు నీవు, నాకు భార్య ఉంది అయినా నేను నిన్ను మోహిస్తాను, రా వచ్చి ఇక్కడ కూర్చో అంటాడు, ఇలా అంటాడు చేతుని. రాజు లక్షణం ఏంటంటే ఇక్కడ తొడల మీద కూర్చోబెట్టుకుంటారు, మీరు గమనించండి, ఇప్పటికి సినిమాల్లో చూస్తాం. అలా అన్నప్పుడు ఈ విష్ణు రూపంలో నుంచి వచ్చిన మోహిని ఏం చేస్తుందంటే, అమ్మ అలా ఎలా కూర్చుంటాము రాజా, మీరు మాతో పాటు నాట్యం చేసి మమ్మల్ని మైమరిపించి అందులో మీరు గెలిచి అప్పుడు కదా మీ కోరిక గురించి నన్ను పిలవాలి అని అన్నప్పుడు భస్మాసురుడు మంచి నాట్యకర్త, ఆయన గారు కూడా సరే ఓహో నాకు వచ్చలే అని ఇద్దరు ఆడిన ఆ తరుణం చూసాం. అలా తల మీద చేతి పెట్టుకోవడం చేత ఆయన భస్మం అయినప్పుడు ఆ యొక్క వివరణ అంతా పరమశివుడు చూస్తూ చూస్తూ ఆ మోహినిని మోహించడం అనేది జరిగిందని చెప్పేసి అదొక వివరణ. తర్వాత అయ్యప్ప పుట్టాడు అనేది ఇంకో చరిత్ర, మరోసారి మాట్లాడతాం. ఇది జరిగిన రోజు కూడా ఈ హోలీ రోజే. ఇది మూడైనాయి. ఇప్పుడు మీరు మీ ప్రశ్నకు వచ్చాం, అసలు ఎందుకు నార్త్లో అలా చేస్తారు, ఏం జరుగుతుంది అంటే, పరమాత్ముడు శ్రీకృష్ణుడు నలుపు రంగులో ఉండడం చేత రాధామాత కృష్ణుణ్ణి సంధ్యా సమయంలో ఒక విధంగా కొంచెం హేళన అవహేళన అనుకోవచ్చు, ఆట పట్టిస్తుంది. నల్లగా ఉన్నావు కృష్ణ, నాకంటే నల్లగా ఉన్నావు నీవు, ఎప్పుడు చూసినా నల్లగా ఉంటావేంది అలా ఎలా కొంచెం అలా అన్నప్పుడు తండ్రి ఒక సందర్భం బాధపడి యశోదామాతకి చెప్తాడు వెళ్ళి, అమ్మా ఇలా అంటుంది నేను ఎలా ముందుకు వెళ్ళవచ్చు అని అంటే, కృష్ణ మీరు వెళ్ళి వనమూలికలన్నీ తీసుకురండి, అడవిలో నుంచి ఉన్న 7 రంగులు, 7 రంగులకు రుజువు ఏం తెలుసమ్మా, రెయిన్బో, మనం అనేది రెయిన్బో, 7 రంగుల యొక్క చెట్లు తీసుకొచ్చి దంచమని చెప్పిన తర్వాత అవన్నీ ఒక దగ్గరికి వేసి మంచి కలయిక చేసి ఇవన్నీ కలిపి రాధామాత మీద విసురమంటాడు, ఒకసారి వేయమంటాడు. వేసినప్పుడు అమ్మకి చివరిగా వచ్చిన కలర్ నలుపే అమ్మ, అంటే ఆఖరి రంగు. ఇప్పటికైనా మనం మిక్స్ టుగెదర్ ఆల్ కలర్ చేసే బ్లాకే వస్తుంది. అలా వచ్చినప్పుడు తండ్రి ఒక మాట ఏం చెప్తాడంటే, శాశ్వతమైన నా రంగు, నీ రంగు చూసావా, శాశ్వతమైన ఈ రంగు, అన్ని కలిసిన రంగే కదా నేనున్నది, అన్ని కలిపిన రంగులు నేనున్నా, అలాంటిది మీరు మమ్మల్ని ఇలా చేయడం అని అన్న ఆ తరుణము రాధామాత మరియు శ్రీకృష్ణున్నమ్మ యావత్ ప్రపంచం మొత్తంలో నల్లరాతి విగ్రహాలే ఉంటాయి, మీరు గమనించండి. శ్రీకృష్ణుడిది తెల్లది ఇప్పుడు మోడర్న్, కానీ అసలు శ్రీకృష్ణుడి విగ్రహాలు ఉంటాయి నలుపు రంగులో, నలుపు రంగులోనే విగ్రహాలు ఉంటాయి, మీరు ఎక్కడ చూసినా ద్వారకాలో చూసినా. అలా వాళ్ళిద్దరు ఏకమైన క్షణము గోపికలతో తండ్రిని పండగ వాతావరణాన్ని చేసుకుంటాడు. ఎందుకంటే రాధామాత కూడా ఒప్పుకుంది కదా, నిజమే కదా మీది నిజమైన రంగు అని. అలా తండ్రి ఏం చేస్తారంటే ఆ గోపికలతో ఆడిన మహా పండగని శ్రీకృష్ణుడిని ఆరాధించే ఈ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళంతమ్మా ఈ రోజే చేస్తారు. అది పౌర్ణమి రోజు. మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మా, పౌర్ణమి కంటే ముందు రోజా ఈ డేట్ 13, 14, 2 రోజులు అయితే చూడండి, కంప్లీట్ గా తెలంగాణలో చూడండి 13 అవుతుంది, 14 ఏమో ఈ మార్వాడీస్ వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఎలా ఆడినా ఒకరి పండుగ, కానీ వివరణ వాళ్ళది ఎందుకు అలా ఉంది, మనది ఎందుకు ఉన్నది ఇలాగా. ఇలా 4 దేవాది దేవతల విషయాలు జరగడం చేత అమ్మ ఈ హోలీ పండుగ ఈ 14వ తారీఖు జరుగుతారు. ఇదొక విషయం. మీరు అడిగింది ఏంటంటే ఆనందము, రంగులు. అసలు రంగులే లేవు మేము చెప్పిన దాంట్లో, ఎక్కడైనా రంగు కనబడిందా, లేదు. అసలు రంగులు ఎలా వచ్చాయంటమ్మా ఇక్కడికి, పూర్వము ఋషి వర్యులందరూ ఏం చేశారంటే, ఎండాకాలం వస్తుంది రాను రాను రాను, ఎండాకాలంలో ఎక్కువ శాతంగా చూడండి నీళ్ళు అయితే ఉండవు కదా తల్లి, తక్కువ శాతంగా నీళ్ళు కదా. ఈ నీళ్ళ నుంచి బయటికి రావాలంటే ఇప్పుడంటే ఇంత వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కానీ ఒకప్పుడు అంటే కేవలం బాయిలే కదా, ఒకప్పుడు చెరువులు నదుల నుంచే. కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి ఏం చేశారంటే, నీళ్లు అత్యవసరానికే వాడాలి అని చెప్పేసి మిగతాది 3 నెలలు స్నానాలు ఆచరించకూడదు, దానికి 7 రంగులతో కలిపిన రంగులని శరీరానికి రాసుకొని శరీరాన్ని రక్షించుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు రంగులు రాసుకొని జూన్ మొదటి నెలలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతాయి కదమ్మా, ఆ మొదటి వర్షం వరకు స్నానం చేయకపోయే వాళ్ళు నీళ్లు కాపాడడానికి, అందుకని రంగులు రాసుకునేది ఇక్కడ. ఇప్పుడు మన రంగులు రాసుకుంటుంది దేనికి చూడండి, ఆనందంగా రాసుకుంటున్నా ఏం రాసుకున్నా నీళ్లు వేస్ట్ అవుతాయి. అసలు నీళ్లు వేస్ట్ కాకూడదని శాస్త్రం ఘోషిస్తుంది, శాస్త్రంలో చెప్పారు కూడా. ఎందుకంటే ఇంత ప్యూరిఫికేషన్ లా ఒక ఆన్సర్ ఉంది కదమ్మా, రంగులు రాసుకోవడానికి 90 రోజులు సమయం తీసుకున్నాక వర్షం వస్తుంది అంటే అప్పట్లో నీళ్ళు అంత ఫెసిలిటీ లేవు. ఎవరైనా తేవాలన్నా కూడా పొయ్యి తేవాలి, బిందెల్లో తేవాలన్నా కడవల్లో తేవాలన్నమ్మా కష్టం కదా. ఇప్పుడు ఇలా ట్యాప్ ఇప్పగానే వస్తుంది. ఈ హోలీ రోజమ్మా మీరు గమనించి చూడండి, నీళ్ళే ఎక్కువ వేస్ట్ అవుతాయి, రంగులు నీళ్లు ఇవి వేస్ట్ కాకుండా చేసుకోవాలనే ఆ 4 విషయాలు దైవాధీనమైనవి చెప్పాను. ఇప్పుడు 5 దానికే విలువ ఉంది ఇక్కడ. ఆనందాన్ని పరమాత్ముడు ఎప్పుడు ఆపలేడు, కానీ హద్దుపద్దు ఉండాలి కదమ్మా. దీనివల్ల నీ డైజెస్టివ్ సిస్టమ్, ఐస్ ఎఫెక్ట్, తర్వాత స్కిన్ ఎలర్జీస్. ఏం కలర్లమ్మా అవి, కలర్లు ఒక్కటేనా, ఇంకా రకరకాల పదార్థాలతో బంగు తాగుతారు, బంగు అదొకటి మత్తు పదార్థాలలో, కోడిగుడ్లు పెడతారు, టమాటాలు, ఇంత పెద్దగా ఉన్నది వాటర్ మెలన్స్ అవి తీసి నెత్తిలు కొడతారు. ఇప్పుడు పగలు పత్తికారాలు కూడా ఎక్కువ ఉంటాయి ఇందులో, ఎందుకంటే ఒకసారి గొడవ కావచ్చు ఏమైనా కావచ్చు. కాబట్టి నిక్షిప్తముగా మన నిధి ఏంటంటే అమ్మ మనస్సాక్షి. మనస్సాక్షితో చూడండి, ఆ రోజు మిఠాయిలు తిన్నా, ఇంట్లో పూజ చేసుకున్నా, లేదంటే మన కులదైవాన్ని ఏదైనా ఆరాధించుకున్నా, పౌర్ణమి ఈ దీపం పెట్టుకొని పూజ ఏది చేసుకుని ఇంట్లో అందరూ ఉండి
ఒక అర్ధగంట గంట ఆడుకోవాలి, అందుకని పొద్దంతా ఆడాలి తల్లి. అవును. అలా ఆడకుండా ఉండాలని నేను చెప్పినంత మాత్రాన ప్రేక్షకులు మారరు. కానీ ధైర్యం చేయాల్సిన విషయం ఏంటంటే నీరు వృధా చేయదు తల్లి. ఇప్పుడు ఈ రోజు చేసే ఈ నీరుకు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం పరమాత్ముడికి ఏక తప్పదు మనం. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త పడాలి. అడ్వాన్స్ సొసైటీలో ఉన్నాం కదా అని చెప్పేసి అడ్వాన్స్గా అన్ని ఆలోచన చేస్తే అమ్మ మరి పరమాత్ముడు ఇంకా అడ్వాన్స్ కాలేడు. కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త పడి హోలీ చేసుకోవాలి అందరూ. ఈ పండగ ఇప్పుడన్నా అందరికీ నిజంగా రంగులు తేవాలమ్మా. నిజంగా రంగులు అంటే చూశారు కదా, ఆ రోజు రాధామాత గురించి, భస్మాసురుడు గురించి, మన్మధుడు గురించి ఇంత వివరంగా శాస్త్రం ఉంది కదా. ఇవన్నీ అయిపోయినాక కూడా మనకు సైంటిస్టులు ఇచ్చింది ఏం చూసారా, కలర్ ఎందుకు పెట్టుకున్న వాళ్ళే అనే విషయం చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి విలేజ్లలో వరసలతో సంబంధించిన వాళ్ళు వరసైన వాళ్ళతో హోలీ ఆడాలని చెప్పి ఎవరు పడితే వాళ్ళు ఆడకూడదు ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. అసలు దాని నానుడు ఏంటంటే చెప్పింది అప్పుడు తండ్రి రాధామాతకు సంబంధించిన విషయం అది. కానీ తండ్రి అక్కడ గోపికలందరితో ఆడాడు కదా, ఆడారు. రాజ్యం మొత్తం ఆయన ద్వారక మొత్తం ఆడాడు. కాబట్టి ఊరూరా చేసుకోవాల్సిన పండుగ ఇది, వీధి ఇది అంతా కలిసి చేసుకోవాల్సిన పండుగ. మీరన్నట్టుగా పర్సనల్ గెడ్జ్ గా పోకూడదు ఈ పండుగలో. అంతరార్థం ఏదైనమ్మా అన్ని రంగులు కలిసిందే నల్ల రంగు అంటే శాశ్వతమైనది. కాబట్టి మనం కూడా కుటుంబాలతో మనకు కావాల్సిన అందరితో ఆడుకొని ఒకరినొకరు ఆలింగనాలు చేసుకోవడం నిజమైన పండుగ కదమ్మా. ఆ విధంగా జరగాలని అందరినీ కోరుకుందామమ్మా హోలీ. అంతే అండి. ధన్యవాదాలండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా హోలీ అనగానే కొంతమందిలో తెలిసి ఉండొచ్చు కృష్ణుడికి సంబంధించింది, కానీ మిగతా మీరు చెప్పిన 3 విషయాలు కూడా చాలా మందిలో తెలియవనే చెప్పాలి. నిజంగా చాలా చక్కగా వివరించారు. నమస్తే అండి. నమస్కారం.